There used to be a group called Spartans. తెలుసా మీకు? ద గ్రీక్ గ్రూప్ కాల్డ్ ఫైటర్స్, స్పార్టస్ గ్రూప్స్. చాలా మందికి సినిమా పేర్లు చెప్తే తెలుస్తుంది. 300 అని ఒక సినిమా వచ్చింది. అందులో ఏంటంటే చాలా ఇప్పుడు తలకాయలు ఊపుతున్నారు. అంటే ఆ గ్రూప్ అది హిస్టరీ బేస్ చేసి ఒక సగం వరకు తీశారులే కానీ, బట్ దెన్ దాన్ని ఏంటంటే దేర్ ఇస్ అ గ్రూప్ కాల్డ్ స్పార్టస్. ఈరోజు కూడా వర్కౌట్ ట్రైనింగ్లో స్ట్రాంగ్, ఒక మనిషి నిజంగా స్ట్రాంగ్ అవ్వాలంటే స్పార్టస్ వర్కౌట్ అని ఉంటుంది. ఆ రీతిగా వర్కౌట్ చేయగలిగిన వాడు బాడీ ఎంత స్ట్రాంగ్ అవుతుందంటే, ఎంత పవర్ ఉంటుందంటే, కొండ ఎక్కుతాడంట, 4 మనుషులు తాంతాడంట, పైకి ఎగురుతాడంటే, ఏమైనా చేస్తాడంట, ఎంత వెయిట్ మోస్తాడంట, స్టామినా అలాగా ఉంటుందంట. సో దిస్ ఇస్ స్పార్టస్ వర్కౌట్స్ ఈరోజు. కానీ యాక్చువల్గా స్పార్టస్ అనే గ్రూప్ ఉండేవారు. వారు ఏం చేస్తారంటే వారి పిల్లల్ని, దే ఆర్ ఆల్ ఫైటర్స్, పోరాడే వీరులు. చిన్నప్పుడే పిల్లల్ని ఫైటింగ్ పంపిస్తారంట. ఈరోజు కరాటే పంపించినట్టు, ఈరోజు కరాటే అంటే పిల్లడు ఇట్లంటే హూ అంటే చప్పట్లు కొట్టేస్తారు, ఇట్లంటే చప్పట్లు కొట్టేస్తారు. అట్లా కాదు, చెక్క కత్తులు ఇస్తారంట, పెద్ద ట్రైనర్ నిలబడతాడంట, పోరాడరా, డిఫెండ్ చేసుకోరా అంటాడంట. నాన్న కూర్చొని చూస్తాడంట. నాన్న రాజు అవ్వచ్చు, కింగ్ అవ్వచ్చు, పెద్ద ఛాంపియన్ అవ్వచ్చు, ఎవడో నాన్న రాడు, అక్కడే కూర్చుంటాడు. కానీ ఈ బుడ్డోడు పోరాడతామంటే కొడతాడంట, కావాలని 4 వేస్తాడంట. వాడికి సుర్రు అంటుందంట, ఆ నొప్పికి దాదా అంటాడంట. అని అంటాడు, కొట్టుకో, నీ గొడవ నీదే, చూసుకో. ఆ బుడ్డోడు కనిపిస్తాడంట, మా నాన్న నన్ను ప్రేమిస్తలే, మా నాన్నకి నేనంటే ఇష్టంలే, మా నాన్నకు నేను వద్దు. కానీ వాస్తవానికి నాన్న ఏం చేస్తున్నాడు? నువ్వు ట్రైన్ అవ్వాలని చూస్తున్నాడు. చెక్క దెబ్బలు 4 పడి 4 సుర్రులు అయినా కూడా యూ వుడ్ గెట్ బ్యాక్ అండ్ ఫైట్. నువ్వు బయటికి వెళ్తాను లేదు, ఏడుస్తూనే ఫైటింగ్ చేస్తావు. యూ ట్రైన్ తర్వాత వస్తుంది కత్తి, ఫైట్. పద యుద్ధంలోకి పోదప్పా, నేను రాజు అయితే నా పక్కన రారా, దా నేను ఉన్నా నువ్వు ఉన్నావు, దా చూద్దాం, అక్కడ చూద్దాం. దట్ ఈస్ ద వార్ఫేర్. దేవుడు కూడా మనల్ని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత హీ వాంట్స్ us టు బి ఫైటర్స్. వాడు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి క్రైస్తవుడు పోరాడేవాడు, ప్రతి క్రైస్తవుడు ఫైటర్. మీ పక్కన చూసి మీరు ఫైటర్ అని అడగండి. డౌటా? వచ్చి మా భార్యని అడగడంతో, లేకపోతే వచ్చి మా భర్తను అడగడంతో, లేకపోతే మా నాన్నని అమ్మని అడుగని చెప్పొద్దు. ఈరోజు మనుషుల్లో పోరాడుతున్నాం, సహోదరులే పోరాడుతున్నాం. మనం పోరాడేది శరీరము కాదు, రక్తాన్ని కాదు, కనబడని శత్రువుని. ఈ వార్నింగ్ ఇస్తున్నా. మీరు అనుకోవచ్చు, ఎందుకంటే అనవసరంగా మనం వెళ్ళి దెయ్యాన్ని రెచ్చగొడతాం, అప్పుడు వాడు వచ్చి మనంతో యుద్ధం చేస్తాం. ఫర్ ఏ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు పోరాడినా పోరాడకపోయినా వాడు మాత్రం నిన్ను పోరాడకుండా మానడం. సో వాడు వస్తాడు, వాడు కొడతాడు. ఇప్పటికే చాలామంది దగ్గర పోయాయి, చాలామంది దగ్గర చచ్చాయి, చాలామంది దగ్గర నాశనం అయ్యాయి. యేసు ప్రభు చెప్పలేదా? వాడు దొంగ, దోచుకుంటాడు. మిమ్మల్ని అడుగుతున్నా, ఏంటి మీ జీవితంలో ఏదైనా దోచుకోబడిందా? ఏదైనా పోయిందా? ఏదైనా నష్టం అయిపోయిందా? ఏదైనా చచ్చిపోయిందా? ఏం చాలని నేను బ్రతుకున్నా? నువ్వు బ్రతుకున్నా, ఆశలు చచ్చిపోయి ఇంకా బ్రతకాలన్న ఆశ లేదు. పేరుకు బ్రతుకున్నావు, మనసులో నెమ్మది లేదు. ఇంకంతా వేస్ట్ ఏదో బ్రతకదప్పా, ఏదో చూసుకోదప్పా. ఈరోజు వివాహాల్లో సైకాలజిస్ట్ చెప్తూ వస్తున్నారు. ఈ మధ్య ఐమ్ డూయింగ్ a lot of study on this marriages. I don't know when I'll do the subject marriage, but then I'm doing a lot of study on this. దాంట్లో చదువుతూ వచ్చినప్పుడు అనేక శాతము ప్రపంచం మొత్తంలో, భారతదేశం మాత్రం కాదు, ప్రపంచం మొత్తం అనేక శాతం, ఇంకా వెస్ట్లో అయితే అంత లేదు కానీ కనీసం మన సైడు ఎక్కువ, అనేక శాతము వివాహాల్లో పేరుకి వివాహంగా నిలబడుతున్నారు కమ్యూనిటీ కొరకు. బట్ వాస్తవంలో చూస్తే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ కమ్యూనిటీ. పిల్లల కొరకు ఏదో ఉన్నాం కదా, నా బిడ్డల జీవితం ఏమైపోతుందో. భార్యని ప్రేమిస్తున్నావా? భర్తను ప్రేమిస్తున్నావా?
భార్య కావాలా, భర్త కావాలా? నా భార్య మారదు, నా భార్య వినదు, నా భార్య తమ్మదు, ఆ పిల్లల జీవితం పాడవకూడదు. నేను కాకపోతే పిల్లలకి ఎవరు ఉంటారు? పిల్లలు కూడా బ్రతుకుతానులే. అందుకని ఈరోజు కల్చర్ ఎలాగైపోతుంది తెలుసా? పిల్లల కొరకు బ్రతుకుదాం, నువ్వు ఇంకోటితో పో, నేను ఇంకోటితో పోతా, ఇంకోటితో పోతా, ఎవరి జీవితం వాళ్ళే. కానీ పిల్లల కొరకు మనం వచ్చి మమ్మీ డాడీగా ఉందాం. దిస్ ఇస్ ద కల్చర్ గోయింగ్ ఆన్ ఇప్పుడు జరిగేది ఇది. అండ్ అనేక శాతము చనిపోయిన మ్యారేజెస్. అందుకని అడుగుతున్నాను, అపవాది చంపేశాడా? అది స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇట్ కెన్ రివైవ్, యూ కెన్ గో బ్యాక్ టు ద ఫస్ట్ లవ్. డోంట్ సే ఇట్ విల్ నాట్, యు ఆర్ సేయింగ్ ఇట్. గాడ్ ఇస్ సేయింగ్ ఇట్ క్యాన్. డోంట్ సే ఇట్ కాంట్ when God says it can. You better go back to it. Try, because you need to do that. It's your efforts. You're saying I will not do it. కానీ అపవాది చేసేదంతా ఏంటి? వాడు చంపుతాడంట. చాలామంది వివాహ జీవితాలు చచ్చిన స్థితులు ఉన్నాయి, చాలామంది ఆశలు చచ్చిన స్థితులు ఉన్నాయి, చాలామంది విజన్ డ్రీమ్స్, నేను అది చేయాలనేది ఈ పరిస్థితులను బట్టి ఇంకా చచ్చిపోయిన స్థితులు ఉన్నాయి. అపవాది చంపేస్తున్నాడు. జాగ్రత్త. వాడు దోచుకుంటాడంట. కష్టపడ్డావు, విత్తావు, చేర్చిపెట్టావు, ఆశపడ్డావు, పెట్టావు, ఇన్వెస్ట్మెంట్ పోయింది, పెట్టావు, బిజినెస్ పోయింది, పెట్టావు ఏదో. దేవుడు నీకు నాశనాన్ని కోరడు. ఒకడు ఉన్నాడు నాశనం చేస్తాను. అదే అంటున్నాడు, నువ్వు పోరాడితే సరే, పోరాడలేదా వాడు వస్తాడు, వాడు దోచుకుంటాడు, వాడు నాశనం చేస్తాడు, వాడు చంపుతాడు. అది వాడు పని. అందుకనే దేవుడు వాక్యం తెలియజేస్తున్నా, అపవాది తంత్రములు ఎరిగిన వారుగా సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఫైట్, పోరాడు. నువ్వు పోరాడితే సరే, దేవుడు నీకు గ్యారంటీ ఇచ్చింది, నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే జయం. నువ్వు ధరించుకుని నిలబడితే జయం, లేకపోతే జయం లేదు. కండిషన్స్ అప్లైడ్. ఆ సర్వాంగ కవచం లేకుండా ఎవరికి జయం లేదు. దేవుడు నీ కొరకు పోరాడతాం కదా, యూ నీడ్ టు ఫైట్. అందుకని కొంతమంది కాదు, ప్రతి విశ్వాసాన్ని దేవుడు ఎదుగుదలలోకి తీసుకెళ్ళటానికి కాలం మారుస్తూ, నీ స్థితిగతుల్లో పరిస్థితులు మారుస్తూ. ఎందుకంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రాక్టికల్ తెస్తున్నానండి. రక్షించబడిన తర్వాత నీ జీవితంలో ఏదో మంచి కార్యం జరిగింది, ఈ మంచి కార్యంలో నీకు అన్ని బాగున్నాయి అనుకుంటే అన్ని కొలాప్స్ అయ్యింది. సరే, ఇందులో వచ్చేసరి ఒక నూతన ప్రారంభం కడుతున్నాం, భక్తి, దేవుడు అన్నప్పుడు మరలా యుద్ధ రంగంలో ఏంటంటే ఇట్ ఇస్ అ ప్రమోషన్. నీకు అనిపిస్తుంది ఎదురా మరలా దయ్యాలు ఆల్రెడీ నలపబడ్డానంటే మరలా ఏంటి? నో, హీస్ మేకింగ్ యూ స్ట్రాంగ్. దిస్ ఇస్ ఫర్ ఫైట్, దిస్ ఇస్ ఫర్ విజన్. నువ్వు పోరాడాలి. అక్కడ ప్రార్థన వాక్యం నేర్చుకున్నావు, ఇక్కడ ప్రార్థన వాక్యాన్ని వాడాలి.